గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశానికి రైతులే వెన్నెముక అని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. తర్లపల్లి మండలం పెరళి రైతు భరోసా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, తక్కువ వడ్డీకి రుణాలు, రైతు కిసాన్, రైతన్న కోసం వంటి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా రైతు అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షాకీర్ పాషా, ఆర్ఏ మాధవ్ కిరణ్, డిపిఎం హుస్సేన్, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, వ్యవసాయ అధికారి సుమంత్, మొహిద్దీన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రైతు బీమా పథకాలు, తక్కువ వడ్డీతో రుణాలు, ఇవన్నీ కూడా మన రైతన్నలు ఇవన్నీ దాదాపు పొందే ఉంటారు. ఇవన్నీ కూడా తెలుసు. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయానికి ఆధునికతను జోడించి, టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఏ విధంగా మీరందరూ అయితే డెవలప్ అవ్వాలో మీ అందరి కోసం ఆలోచించి ప్రణాళికను రూపొందించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఈ వారం రోజులు మన వాళ్ళు విఏఏలు ప్రతి విలేజ్లో సందర్శించి, ప్రతి ఇంటిని కూడా సందర్శించి పాంప్లెట్స్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన సలహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేశారు. ఇవన్నీ చేసిన మీదట వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక రూపొందించి రిపోర్ట్లన్నీ కూడా పై అధికారులకు, కలెక్టర్ గారికి సమర్పించినట్లయితే అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం చాలా కమిట్మెంట్తో, చాలా చిత్తశుద్ధితో అధికారులు కానీ, మన నాయకులు కానీ అందరూ కూడా రైతుల సంక్షేమం కోసం తోడ్పడటానికి మనందరం కృషి చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఎటువంటి ఉదాసీనత కూడా. అకాల వర్షాలు దాటికి ఈ ఏడాది వరిలో దిగుబడి తగ్గుతున్నాయని రైతులు పేర్కొన్నారు. తర్లపల్లి మండలంలో సుమారు 14,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. గత సంవత్సరంలో 40 బస్తాలకు పైగా దిగుబడులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఖర్చులు తగ్గిన మోందా తుఫాను సమయంలో కురిసిన వర్షాలకు నీరు పొలాలలో ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో కొన్ని పొలాల్లో తాలికంకలు ఏర్పడ్డాయన్నారు. దీనితో 25 నుంచి 30 బస్తాలు దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. అయితే దిత్వా తుఫాను ప్రభావం నామమాత్రమేనన్నారు. ఈ పంట పొరల తరుగులు, దానివల్ల ఈ డ్యామేజ్.
మా సిద్ధాయపాలెం గ్రామం కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. కోతకు వచ్చి 8 రోజులు అయిందండి. ఇప్పటికి ఈ అకాల వర్షాల వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. 4 రోజులు అయితే కట్టె కుప్పలు వేసుకునేవాళ్ళు. కొన్ని శాలలో మినప గింజలు కూడా చల్లాము, అవి కూడా దెబ్బతిన్నట్టుగా ఉన్నాయి. ఇంతటితో పోతే పర్వాలేదండి. మరి వాతావరణం ఎట్లా ఉంటుందో చెప్పలేము. వర్షాలు వాయుగుండం చూస్తున్నారు అంటున్నారు, కాకపోతే పర్వాలేదు. మొత్తం లెక్క ఉండదు కదండి. తుఫాను కూడా బాగా దెబ్బతిన్నాయండి. వర్షాలన్నీ పడిపోయినాయి. కూలీలు కూడా బాగా రేట్లు పెంచారు. దిగుబడి తక్కువగా ఉంది. ఆ గాలి వాన కొంచెం ఎఫెక్ట్ పెట్టింది. మళ్ళీ దానితో ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. పెట్టుబడి అంతగా పెట్టినంతగా వచ్చేటట్లేదండి ఈ సంవత్సరం. మాది చింతాపాలెం. నా పేరు మర్కా శ్రీనివాసరావు. మాది అన్నదమ్ములు అందరూ కలిపి 25 ఎకరాలు ఉంది. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంత ఖర్చు లేదు, కానీ ఖర్చు తగ్గింది ఈ సంవత్సరం. కానీ దిగుబడి కూడా పోయిన సంవత్సరం దిగుబడి లేదు. కనీసం మినిమం ఒక 25 బస్తాల నుంచి ఎక్కువ అయితే 30 బస్తాల దాకా పండుతుంది. ఈ వర్షం వల్ల మన పొలాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. పోసిన వాళ్ళు ఎవరైనా ఉండి రేపు ఎల్లుండి కట్టా తీసుకుందాం ఉన్న వాళ్ళకి ఇబ్బంది తప్ప మిగతా ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వస్తే నార్మల్గానే ఇప్పుడు పాత అయిపోతుంది. పచ్చొడ్లు కొని రైతులు సకాలంలో గవర్నమెంట్కి వేస్తే మరి ఆ టైంలోనే మరి కొత్తగా మంచి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తొందరగా రైతులు కూడా డబ్బులు పడుతున్నాయని వింటున్నాము. వస్తాయని కూడా ఆశిస్తూ రైతులు కాస్త ఆశతోటి ఉండరు. మళ్ళీ ఇది కొయ్యగానే రెండో పంట వేసుకోవడానికి సిద్ధమవుతారు. తుఫాను వచ్చింది గత నెల 15 రోజుల క్రితం. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత, విద్యార్థుల స్ఫూర్తిని నింపడానికి ఈ నెల 5వ తేదీన మెగా పీటీఎం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బడులు బాగుంటేనే సమాజం బాగుంటుందని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను సామర్థ్యాలను పెంపొందించడానికి మెగా పీటీఎం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల్లో 100% ఉత్తీర్ణత, 100% మార్కులు సాధించడానికి ఉపయుక్తం అవుతుందన్నారు. 1405 పాఠశాలలు, 19 జూనియర్ కళాశాలలో పీటీఎం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశాలకు తల్లిదండ్రులు ఇరువురు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి ఒక మంచి ప్రణాళిక, అలాగే ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఒక ఎస్ఓపిని ఇప్పటికే జిల్లాలో అన్ని ఎడ్యుకేషన్ అధికారులు, హెడ్ మాస్టర్లకి తెలియజేయడం జరిగింది. దీని గురించి మీ అందరికీ వివరాలు తెలియజేస్తూ, అలాగే ఈసారి ఏమి కొత్తతనం ఉంటుంది, అలాగే ప్రజలకి మనం చేసే ఒక విన్నపంని మీ ముందు పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మెగా పీటీఎం డిసెంబర్ 5వ తేదీ జరగబోతుంది. బాపట్ల జిల్లాలో 1405 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 19 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తీసుకురామని కోరుతున్నాను. ప్రతిసారి ఏమవుతుందంటే తల్లులు వస్తారు, తండ్రులు రారు. సంవత్సరానికి ఒక అర రోజు కొన్ని గంటల పాటు తల్లితో పాటు తండ్రి కూడా ఉన్నట్లయితే ఆ పిల్లల ఒక బాధ్యత తల్లిది మాత్రమే కాకుండా భర్త భార్య ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది టీచర్స్తో పాటు కూర్చొని ఆలోచించడానికి ఒక మంచి అవకాశం. ఇందులో పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ HPC అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో వాళ్ళు తీసుకున్న మార్క్స్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, అలాగే కొన్ని డెవలప్మెంట్ ఏరియాస్ దేనిపైన వాళ్ళు పనిచేయాలనేది కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఈసారి కొత్తగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అంటే ఒక పిల్లోడు ఏమైనా రాసినవి చదవగలుగుతాడా బాగా, లిటరసీ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు. అదే కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ సొల్యూషన్స్ని చేయగలుగుతారా, సింపుల్ క్యాల్కులేషన్. సో దీనికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటారు. అంటే దీనికో ఇది చేయగలిగితే ఇంకా మిగతా లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఆ పిల్లోడికి ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ ఒక మెథడ్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు మొదటిసారిగా దీన్ని
టీచర్స్ ద్వారా చేస్తే అన్ని బాగానే ఉంది అంటారు. ఒక బేస్ లైన్ తయారు చేయాలని పక్క రాష్ట్రాల వారు వేరే కులస్తులు మా చేతి వృత్తి పని కబ్జా చేయడం చాలా బాధాకరమని నాయ బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు చిరంజీవులు నరసింహారావు అన్నారు. పులే విగ్రహం వద్ద బార్బర్ పనిచేస్తూ మౌన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉప్పాల మురళీగౌడ్ మాట్లాడుతూ బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉందని, కనీసం కష్టపడి చేతి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే దానిని కూడా వేరే వారు కబ్జా చేసి మా నోటికాడు కూడు తీయడం ఎంతవరకు న్యాయమన్నారు. అనేక చేతి వృత్తి కలిగిన బీసీ సోదరులు పనులను వేరే వారు కబ్జా చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ బడుగు బలహీన వర్గాల నాయకులు మన్యం రవీంద్రనాథ్, నాయి బ్రాహ్మణ నాయకులు, చేతి వృత్తిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సోదరులు బాపట్ల పట్టణంలో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా చేతి వృత్తి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఈ రోజున ఆ రోజున రూపాయి 2 రూపాయలు ఇచ్చే రోజుల్లో కూడా గడ్డం క్రాప్ చేసుకుంటూ మరి ఈ రోజు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటూ అదే ఇదిగా క్రమంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి అటువంటి వారిని పక్క రాష్ట్రాల వారు వచ్చి కొత్తగా షాపులు పెట్టి మళ్ళీ ఇంకా వేరే కులస్తులు కూడా ఈ బార్బర్ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. దీని మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం షాపులు నిర్ణయించాలి. చేతి వృత్తులు చేసుకునే వారి పని వారికే కేటాయించాలి కానీ వేరే వాళ్ళు వచ్చి చేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర నాయకుల ఆదేశాల ప్రకారం నాయ బ్రాహ్మణ సోదరులు కానీ బీసీ సంఘాలు కానీ రాబోయే రోజుల్లో ఇదే ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ కొనసాగిస్తే పెద్ద ఉద్యమం చేపడటానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ రోజున మా నాయ బ్రాహ్మణ సోదరులు మరి అదేవిధంగా మన చిరంజీవులు నరసింహారావు గారు మరి అదేవిధంగా ఇంకా ప్రముఖులు నాయ బ్రాహ్మణులు ఈ రోజున పూలే గారి విగ్రహం వద్ద మరి నిరసన స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం తక్షణమే గుర్తించి మరి చేతి వృత్తిదారులకి మరోవారు వచ్చి చేసి వారిని నోరు కొట్టకుండా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జై పూలే. ఈ రోజు చినగంజం మండలంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ లవన్న, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 65 మందికి చేతికర్రలు, 30 మందికి నడుం బెల్ట్లు, 25 మందికి వీల్ చైర్, 5గురికి రైల్వే పాసులు, 10 మందికి మోకాల పట్టీలు, 80 మందికి మరియు ఒక గ్రూప్ 20 లక్షల రూపాయలు, 100 మందికి దివ్యాంగులకు గ్రూప్ లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమైక్య అధ్యక్షులు విశ్రాంతమ్మ, కార్యదర్శి వేణు, కోశాధికారి సురేష్, హనుమంతరావు, సారథి, చిట్టిబాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివోఏలు, దివ్యాంగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరియు మెడపట్టి ఇది కాకుండా ఉన్నటువంటి వారికి సుమారుగా 100 మందికి నిత్యావసర సరుకులు కూడా అంటే ఇలాంటి కార్యక్రమం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది యాక్చువల్గా మా ఉద్యోగంలో భాగం కాదు. అయినప్పటికీ మేము మా సిబ్బంది అందరం కలిసి ఈ పనిని ఒక సంవత్సరం నుంచి మేము నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా చిన్న మండలంలో అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మన సమాఖ్య తరఫున మన చిన్న కోరిక ఏంటంటే మన సమాఖ్య తరఫున ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల వచ్చేసినటువంటి మా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన చినగంజం మండలంలోనే డిఆర్డిఏ వెలుగు ఆఫీసు ద్వారా మన వికలాంగులకు జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని చాలా ఆనందవంతంగా ఉన్నది. చినగంజంలో ఉన్న దివ్యాంగులకే కాకుండా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా మా మండలం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి కృత్రిమ పరికరాలను అందిస్తూ వాళ్ళని ఏ అవసరం ఉన్నా కూడా తీర్చాలి అనేటువంటి నినాదంతో మా ఏపీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చాలా పట్టుదలంగా కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాతో పాటుగా ఇంకా పక్క నియోజకవర్గాల్లో అందరికీ కూడాను మా సేవలు అందించాలని చెప్పేసి నినాదంతో మేము మంచి పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దీంతోనే భాగంగానే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రీ పోల్ ఈ కార్యక్రమంలో బస్టాండ్ లో ప్రయాణికుల దృష్టి మరలించి
చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ లలితను బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టాఫ్ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. నిందితురాల నుంచి 15 లక్షల రూపాయలు విలువైన 136 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లలిత అలియాస్ పద్మ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు రద్దీగా ఉండే కూడళ్లు వ్యాపార సముదాయాల్లో చోరీలకు పాల్పడుతుందని ఎస్పీ వివరించారు. ఆమెపై తెలుగు రాష్ట్రాల్లో 17 చోరీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న ఇంకొల్లు పోలీస్ స్టాఫ్ ను సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. గతంలో 17కు పైగా ఇటువంటి నేరాలని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో 16 నేరాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రాంతంలో ఈ నేరాలకు పాల్పడడం జరిగింది గతంలో. ఇప్పుడు రీసెంట్గా ఇంకొల్లిలో 2, అద్దంకి టౌన్తో పాటు నర్సరావుపేట తుని ప్రాంతంలో రీసెంట్ పీరియడ్లో 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ చోరీలకు సంబంధించి 15 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలని ఈ నిందితురాల నుంచి రికవరీ చేయడం జరిగింది. మహిళా సంఘాల స్ఫూర్తితో దివ్యాంగుల గ్రూపులు కూడా తమ స్వయం సంఘాలను బలోపేతం చేసుకుని ఆర్థిక విప్లవం దిశగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా చినగంజం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి అవసరాలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అత్యంత పట్టుదలతో జీవితం గెలిచే యోధులు అని, వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పోషించే పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే ఏలూరు పేర్కొన్నారు. వీటితో పాటు కొన్ని నిత్యావసర వస్తువులు ఆ కుటుంబాలకు ఇవ్వడం, నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన ఏపీఎం సుబ్బారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారితో పాటు పనిచేసిన వారి సిబ్బంది కానీ, మండల మహిళా సమైక్య సభ్యులు, అధ్యక్షురాలు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ప్రభుత్వం గతంలో దివ్యాంగులకి మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టడమే కాకుండా ఆ పెన్షన్ని 6,000 రూపాయల వరకు పెంచి ఈ దివ్యాంగులకి ఎవరి మీద ఆధారపడే పని లేకుండా వారి యొక్క ఖర్చుల్ని వారే ఎవరి మీద ఆధారపడే పని లేకుండా ప్రభుత్వం వారికి చేదోడు ఉండేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మీరు చదువుకున్నవారు, ఏదో ఒక పని బాగా చేయగలిగే ఆసక్తి ఉన్న వాళ్ళు, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి సేంద్రీయ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం జయపంగళూరు మండలంలోని చందులూరు గ్రామం రామాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాధికారిక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏర్పాటు చేసిన 9 విధానాలలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు గత నెల 24/11/2025 నుండి 29/11/2025 వరకు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించడమైనదని, ఇప్పుడు రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. సార్ ఇది 300 రోజులు కంట్రోల్ తక్కువ ఉంచే విధానం సార్. ఫస్ట్ పడుతుందా నల్లబట్టి కదా ఇక్కడ ఈ ఊర్లో మాట్లాడతాము. ఈ ఊర్లో ఏంటి నల్లబట్టి సార్ రాగి పండొచ్చు మనకి ఏడి అగ్రికల్చర్ రాగి పండొచ్చు. ఇది ఎన్ని మండలాలు ఉన్నాయి? ప్రాక్టీస్ లేదు కానీ మనం చెప్తున్నాం సార్. రాగి ఒకటే కాదు, ఏం చేసినా 15 రకాల క్రాప్స్ వేస్తున్నాం. అంటే మనం ఫిల్ చేయడం కోసం, గ్రీనరీ ఫిల్ చేయడం కోసం వేస్తాం. మల్చింగ్ డెడ్ మల్చింగ్ అండ్ లైవ్ మల్చింగ్ సార్.
వ్యవసాయం చేసేది లోదుప్పులు చేయకుండా మినిమం టిల్లేజ్ అంటే నాగలు అనేది లోదుప్పులు అనేది నాగల్లో. అధికారులు అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. ఈరోజు మన ఈ కార్యక్రమం డిసెంబర్ 3వ తేదీ రైతన్న మీకోసం వర్క్షాప్ లో ముఖ్యంగా వీటన్నిటిపైన డిస్కస్ చేయడం కోసం ప్రకృతి నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. నాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. సుభాష్ పాలేకర్ మీటింగ్లకి అన్నిటికీ వెళ్ళా. ఫస్ట్లో భారీగా నష్టపోయా ప్రకృతి వ్యవసాయంలో. కానీ గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానానికి సుమారు 320 క్వింటాలు 2 సంవత్సరాల పాటు ఉన్న మార్కెట్ రేట్ కన్నా అదనంగా 10% లెక్కన సాగపడతాం. మాకు ఈ ఒక్క సంవత్సరమే కదా అనుకుంటాం. మండలం అడిగిపాలెం గ్రామం. నేను 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాడీలో ప్రత్యేకంగా మనం ఏం చేసామంటే గట్లని 5 అడుగులు ఎల్ షేప్ ఆకారంలో 5 అడుగులు గట్లు వెడల్పు చేసామండి. ఈ వెడల్పు చేసినటువంటి గట్లలో 18 రకాలు ఇది బంతి, పండ్ల జాతి మొక్కలు, తీగ జాతి మొక్కలు మొత్తం కూడా 18 రకాల గట్ల మీద వేయడం జరిగింది సార్. తర్వాత ప్రధాన పంట మనం చెప్పుకున్నట్టుగా జీవ వైవిధ్యం మన దేశీయ విత్తనం అటువంటి నెల్లూరు మొలకలు ఎంచుకున్నాం సార్. ఈ నెల్లూరు మొలకలు పంట కాలం 7 నెలలు సార్. 7 నెలలు అంటే 210 రోజులు అంటే ఈ 210 రోజుల్లో మామూలుగా మనకి దేశవాళీ వెరైటీ అండి. దానికి ఏం చేస్తామంటే మనం మొట్టమొదట మన రైతులు మామూలుగా ఎకరానికి వచ్చి 20 కేజీల దాకా వేస్తామండి. కానీ నేను ఓన్లీ 3 కేజీలు మాత్రమే తీసుకొని వచ్చి జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు చూస్తే చాలా చక్కగా అందరూ కూడా పాల్గొన్నారు. రైతులు మీ యొక్క సలహాలు సూచనలు చెప్పారు. కొన్ని మనం తెలుసుకొని చెప్పి చేయగలిగేవి, కొన్ని చాలా పెద్దవి, దానికి చాలా ఆర్థిక సహాయం కావాల్సినవి. అలాగే రోజువారీ మీరు చేసే వ్యవసాయంలో మీకు వచ్చిన కొన్ని సందేహాల్ని మీరు అడిగారు. దాన్ని చాలా చక్కగా సమాధానం ఇచ్చిన అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల సిబ్బంది వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగం పడేటట్టు ఉండాలి. అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోరుకుంటున్నారు. ఈ దృక్పథంతో జిల్లాలో ఉన్న ప్రతి అధికారి కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు ప్రజా పరిపాలన అంటున్నారు. అంటే ప్రజలకి దగ్గర ఉంటూ పరిపాలన చేసేది, అభివృద్ధి తీసుకురావచ్చు అని అందరితో మనం ఒక వర్క్షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది. ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను. అంటే మన జిల్లాలో ప్రతి మండలాల్లో, అంటే డెల్టాలో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మీరు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు, ఇటువైపు వర్షాధారిత అయితే ఎలా చేయొచ్చు, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని 25 రైతులది చేయాలని అనుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ 5 మండలాలు అయినాయి. అవి డిపార్ట్మెంట్కి కూడా మనం పంపించడం జరిగింది. వినూత్నమైన ఆలోచనలు ఉండాలి. చిట్ట చివరిగా అందరూ కోరుకునేది తలసరి ఆదాయం పెరగాలి అనేది. అంటే నాకు ఎక్కువ, నేను రైతునే కాదు ఏమైనా సరే నాకు నెల నెల ఆదాయం ఎక్కువ రావాలి, నా జీవితాధారం బాగా ఉండాలి, అది ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరూ కూడా కోరుకుంటారు. ఇందులో అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా పని చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన సలహా సూచనల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. కేఎల్ యూనివర్సిటీ బాపట్ల సురేష్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు సంఘటన చోటు చేసుకుంది. కేఎల్ యూనివర్సిటీ మొత్తం విద్యార్థులను ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వినుకొండ పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని పేద అర్హులైన లబ్ధిదారులకు వైద్య సాయం చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. మొత్తం 67 మంది లబ్ధిదారులకు 38,94,000 విలువైన చెక్కులు అందించినట్లు ఆయన తెలిపారు. సీఎం సహాయ నిధి అంటే కేవలం ఒక పథకం కాదు, పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రాణదాయక సహాయం. వైద్య ఆపదలు ఉన్న ప్రతి కుటుంబానికి ఇది అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1254 లబ్ధిదారులకు వినుకొండ నియోజకవర్గంలోని సీఎం సహాయ నిధి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎక్కువ చెక్కులు తీసుకొచ్చాడు, భవిష్యత్తులో కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి సహకారంతో ఆపదలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆదుకుంటా ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల్లోనే 700 కోట్లు ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అందించింది. ఈ రోజు మన ప్రభుత్వం 18 నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఇచ్చింది. ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా లక్షలాది మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో సహాయం అందించడం జరుగుతుంది. మన వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 1187 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించారు. అట్లాగే 8,17,25,000 రూపాయలు అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. అట్లాగే ఈ రోజు మొత్తం 67 మందికి ఇస్తున్నాం. 38,94,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం ఈ రోజు. సో ఇప్పటిదాకా మొత్తం ఈ రోజు ఇచ్చిన వారితో కలిపితే 1254 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం, 8,56,00,000 ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది. అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ ఉండి డబ్బులు లేకపోతే వెంటనే హుటాహుటిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎల్ఓసి పద్ధతి ఈ రోజు వేలాది మందికి ఈ రోజు ఎల్ఓసి పద్ధతిలో కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందు హాస్పిటల్ నేరుగా ప్రభుత్వం నుండి అంటే ఒక 30% 40% వీరికి సహాయం ఇవ్వండి, ప్రభుత్వం పే చేస్తుంది అని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి ద్వారా హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే నేరుగా అందజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం. ఈ ఎల్ఓసి ద్వారా కూడా నిరుపేదలు. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురిజాల నియోజకవర్గంలోని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలకు బాస్టాగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 79 మంది లబ్ధిదారులకు గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 60,78,711 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇప్పటి వరకు 510 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4,95,13,986 రూపాయలు చెక్కుల రూపంలో ఎరపతినేని అందజేయడం జరిగింది. సిగా సత్యనారాయణ గారు, $3,795 రూపాయలు. $1,45,743 రూపాయలు. పిడుగురాళ్ళ 1,45,743 12,900 రూపాయలు. అంకాల అంకిత గారు ముచ్చనపాడు 1,12,900 రూపాయలు.
ఒంగోలు మట్టమ్మ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన నియోజకవర్గ పరిధిలో మొత్తం 79 మందికి 60,78,711 రూపాయలు ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో చూస్తే 4/11న 71 మందికి 57,03,788. అంటే మనం ఇప్పుడు ఇది 1 year బ్యాక్ ఇది మనం స్టార్ట్ చేసాం ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఖచ్చితంగా 1 yearలో మొత్తం 5 కోట్ల రూపాయలు మొత్తం మన నియోజకవర్గంలోకి ఇచ్చాం. అంటే దాదాపుగా నెలకి 50 లక్షల రూపాయల చొప్పున మన నియోజకవర్గంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా పేద వర్గాలకి హెల్త్ ఇష్యూస్లో మనం ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదొక రికార్డ్. 1924 మధ్య చూస్తే వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 5 ఏళ్లలో వాళ్ళు 2 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. సో ఈరోజు మేజర్ అమౌంట్స్ 10 లక్షలు. ఈపూర్ మండలం గోపవారిపాలెంలో నిర్వహించిన రైతన్న సేవా కార్యక్రమంలో చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి రైతు బిడ్డ చంద్రబాబు మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా అన్నదాతల కోసం అనుక్షణం శ్రమిస్తున్నారన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పై 90% రాయితీ, ఉద్యాన కూరగాయల పంటల పందిళ్లకు ఎకరానికి 1,00,000 సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులు, లోన్లు, డ్రోన్లు, గిట్టుబాటు ధరలు అన్ని తమ చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే పక్కన అన్న కొంచెం అన్నిటి అడుగు కొంచెం అడుగు జరుగుతుంది. కుర్చీలు ఏర్పాటు చేయవలసింది. తప్పకాలు గిప్పకాలు మీరు కొద్దిగా ఒక్కరు సర్పంచ్ గోనుగుంట్ల శ్రీనివాస్ గారిని వేదిక మీద, దండా ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పిలిచిన వారందరూ వేదిక మీదకి రావాలి. గ్రామ పంచాయతీ చీఫ్ విప్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా మన జీడీసీఎంఎస్ చైర్మన్ గారు ఈ రైతుతో మాట్లాడి వారి యొక్క ఆనందం చూసే విధంగా మన గౌరవ ముఖ్య విఏఏ గారు మాట్లాడతారు. మన రాపర్ల జగ్గారావు గారికి గోపురపాలెం
రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి రైతుకి అభినందనలు. రైతు బిడ్డ చంద్రన్న ఆశయం ఒక్కటే, మా ఈ రైతే రాజు, ఇదే మా ఆశయం, ఇదే మా యొక్క విధానం, ఇదే మా నినాదం, రైతే రాజు అన్న చంద్రబాబు గారికి రైతులందరూ జయజయలు పలుకుతా ఉన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే ఆశయం, రైతులు సంతోషంగా ఉండటమే మా ఆనందం. ఇది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ రైతాంగానికి 90% సబ్సిడీ ఇస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. కూరగాయ తోటలకి పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 ఇస్తా ఉంది ప్రభుత్వం. అలాగే ఈ రోజు సకాలంలో ఎరువులు, విత్తనాలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగానికి కొండంత అండగా నిలబడ్డది ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ పరికరాలని సబ్సిడీలో ఇస్తుంది ప్రభుత్వం. డ్రోన్లు ఈ రోజు ₹8,00,000 సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఆ విధంగా ఈ రోజు రైతులు గిట్టుబాటు ధర ఇచ్చారు. పొగాకు కొన్నారు, ధాన్యం కొనుగోలు చేశారు, మరి వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా రైతులు పండిన పంటకి ఒక పక్క గిట్టుబాటు ధర ఇస్తూ వెంటనే కొన్ని రైతులు కొండంత అండగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.